ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండి నేనే దేవుడినని తెలుసుకో. అన్ని జనుల్లో నా పేరు నేను గొప్ప చేసుకుంటాను, భూమి మీద నేను మహోన్నతుడు నగుతానని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం చూస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కానాను దిశగా వారి అడుగులు వేస్తా ఉన్నప్పుడు దారి మధ్యలో ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఐగుప్తీలు, ఫరో సైన్యం వెనకాల వస్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు సనుగుతూ ఉంటారు. ఏంటి, ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడ చచ్చిపోవడానిక అని అన్నప్పుడు మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తారు. ఏమనంటే, మీరు ఊరకని యెహోవా నేడు దయచే రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడండి. నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తుల్ని ఇంకెప్పుడు కూడా మీరు చూడరు. యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయను. సో మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, మీరు కత్తిని పట్టుకోవాల్సిన పని లేదు, మీరు ఈటని వాడాల్సిన పని లేదు, మీరు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు ఏదైతే ఉన్నాయో, వెపన్స్ అనేవి ఏవి కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఊరక నిలిచి ఉంటే చాలు, యెహోవాయే మీ పక్షంన యుద్ధం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న మనకందరికీ వేరు పోరాటాలు ఉంటాయి, మనందరికీ బ్యాటిల్స్ ఉన్నాయి, మనందరికీ పోరాటాలు ఉన్నాయి. ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నీ పోరాటాల మధ్యలో యుద్ధం ఎలా చేయాలి, ఏది ఎలా సాల్వ్ చేయాలి, ఇటు పరిగెడదామా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దామా, ఎవరు మనకి సహాయం చేస్తారు అని కాదు. దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఊరక నిలిచుండి చూడు, ఆయనే దేవుడను తెలుసుకో. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఊరక ఉండడం ఎలాగో నేర్చుకోగలుగుతామో చాలు, దేవుడే మన పక్షాన్ని యుద్ధాలు చేస్తాడు. అసలు ఈ ఊరక నిలిచుండి చూడడం ఏంటి, బీ స్టిల్ అంటే అర్థం ఏంటి అని అంటే, వాక్యం చెప్తుంది, ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకునో వాడిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడని. దేవుని మీద ఆధారపడడం ఎలాగో నేర్చుకుంటే చాలు. మన కలవరాల మధ్యలో, మన ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యలో, మన తుఫానుల మధ్యలో మౌనంగా ఉండడం ఎలాగో, ఆయన మీద ఆధారపడి, కీర్తనకాడు అంటాడు, నా ప్రాణము యెహోవాను నమ్ముకొని నిబ్బరంగా ఉంది, నా హృదయం నిబ్బరంగా ఉంది అని చెప్తా ఉన్నాడు. సో బలము తనదని యెహోవా ఒకమారు సెలవిచ్చాను, అది నాకు 2 మార్లు వినబడినని చెప్తా ఉన్నాడు. సో మనమేం చెయ్యం సర్లా, దేవుని మీద ఆధారపడడం ఎలాగో నేర్చుకుంటే చాలు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్ముకోవడం ఎలాగో తెలుసుకుంటే చాలు. ఆయనే ఊరకుండడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. మనం వేరు ప్రయత్నాలు చేయకుండా ఆయన సన్నిధే మనకు పరిష్కారం, ఆయన పాదాల దగ్గరే మనకి నెమ్మదని గ్రహించి ప్రార్థనలో గడిపితే చాలు. అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఇశ్రాయేలీలు ఓరుకున్నప్పుడు, ఎర్ర సముద్రం పాయలుగా చీల్చినప్పుడు, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు దేవుని స్తుతిస్తూ అంటారు కదా, అయ్యా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఆ ప్రజలందరూ, వేరు రాజ్యాల వాళ్ళు భయముతో దిగులొందుతా ఉన్నారు నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి, నీ బాహుబలాన్ని నువ్వు కనిపరిచిన విధానాన్ని బట్టి ప్రజలు భయపడుతున్నారయ్యా అని చెప్పని దేవుని స్తుతిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఊరక నిలిచి ఉంటామో, అదుగో జనములు విని దిగులు పడును, ఫిలిప్తియా నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలుగును. నీ బాహువు చేత నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావయ్యా. ఎర్ర సముద్రం ముందెన్నడూ లేనంతగా నీరు గోడలాగా మారి సముద్రం రహదారిగా ఇశ్రాయేలు కొరకు మార్చబడింది. వారు ఊరక నిలిచున్నప్పుడు వారి పక్షాన దేవుడు తన బాహువును కనపరిచాడు. అన్ని జనుల ఎదుట ఆయన మహోన్నతుడయ్యాడు. మన జీవితాల్లో కూడా కలవరం మానేద్దాం, దిగులును మానేద్దాం, ఊరక నిలిచుండడం, దేవుని మీద ఆధారపడడం ఎలాగో నేర్చుకుందాం. మన జీవితాల ద్వారా దేవుడు అన్యజనుల ఎదుట మహోన్నతుడగును గాక.
మన జీవితాల ద్వారా, మన జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాల ద్వారా ఆయన నామానికి ఘనమైన మహిమ కలుగును గాక. భూనివాసులందరి ఎదుట ఆయన మహోన్నతుడగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్న మేమందరం మా పోరాటాలన్నింటినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం. ఊరక నిలిచుండి చూడడం ఎలాగో మీరు మాకు నేర్పించమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you and have a blessed day.